యువ సామ్రాట్ నాగచైతన్యను వివాహం చేసుకున్న నటి శోభిత దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. అందరూ సినిమా వేడుకల్లో అసలే కనిపించడం లేదు. తన భర్త నటించిన తండేల్ సినిమా సక్సెస్ ఈవెంట్లో అయితే మాత్రం ప్రత్యక్షమైంది. పెళ్లైన తర్వాత పబ్లిక్ వేడుకలకు హాజరవ్వడం అదే తొలిసారి. భర్త సక్సెస్ని తాను కూడా ఎంజాయ్ చేశారు. ఆ వేడుకలో శోభిత సంప్రదాయ చీరకట్టుతో ఎంతో అందంగా కనిపించారు. ఎలాంటి మోడర్న్ డ్రెస్ల జోలికి వెళ్లకుండా పద్ధతైన చీరలో కనిపించేసరికి శోభిత ఆ ఈవెంట్లో ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి వేడుకలోనూ పాల్గొనలేదు. తర్వాత మళ్ళీ ఒక సెట్స్లో అయితే ప్రత్యక్షమయ్యారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభిత అక్కడ కనిపించడం హైలైట్ అవుతోంది. దీంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం హాజరయ్యారా లేదా తనకి సంబంధం లేని షూట్లో ఉన్నారనేది కన్ఫ్యూషన్గా మారింది. శోభిత ఆన్ సెట్స్లో పంజాబీ డ్రెస్లో కనిపిస్తున్నారు. ఆమె షూటింగ్లో పాల్గొన్నట్టు కనిపించడం లేదు. మంకీ మ్యాన్, లవ్ సితారా తర్వాత శోభిత కొత్త సినిమాలేవి కమిట్ అయినట్టుగా అధికారికంగా చెప్పలేదు. తెలుగులో అయితే మేజర్ తర్వాత సినిమాలే చేయలేదు. కాలీవుడ్లో మాత్రం పొన్నియిన్ సెల్వన్ 2 భాగాల్లోనూ నటించారు. అది 2 ఏళ్ల క్రితం నాటి మాట. ఆ గ్యాప్లోనే చైతన్యతో ప్రేమలో పడి ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి శోభితకు సంబంధించి కొత్త సినిమా అప్డేట్స్ ఏవీ రాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అవుతారనే ప్రచారం జరిగింది, కానీ దానిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. సో దీంతో శోభిత సంప్రదాయ చీరకట్టుతో మరి ఎంతో చక్కగా అక్కడ నాగచైతన్య ఫంక్షన్లో కనిపించేసరికి అక్కినేని అభిమానులు వదినమ్మ అంటూ మురిసిపోతున్నారు.